సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. కామాంధుల చేతుల్లో వారి జీవితాలు నలిగిపోతున్నాయి. అమ్మాయిలను ఏదో రకంగా ట్రాప్ చేయడం, లొంగ తీసుకోవడం, లైంగికంగా కోరికలు తీర్చుకోవడం, ఆ తర్వాత వారినైతే బెదిరించడం లేదా చంపేయడం, ఎన్ని కఠిన చట్టాలున్నా కూడా ఉపయోగం లేకుండా పోతున్నాయి. మహిళలపై జరుగుతున్న ఇలాంటి ఘోరాల నుంచి ఏ చట్టం కూడా వారిని కాపాడలేకపోతోంది. తాజాగా విశాఖపట్నంలోని మ్యారేజ్ బ్యూరో పేరిట కొంతమంది చేస్తున్న అరాచకాలు తెలుగు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. విశాఖపట్నంలో పెళ్లి కాని యువతులను టార్గెట్ చేస్తోందో ముఠా. మ్యారేజ్ బ్యూరో, హెర్బల్ ప్రొడక్ట్స్, 2-వీలర్ రైడ్ యాప్ పేరిట అమ్మాయిల వివరాలను ముఠా సభ్యులు సేకరిస్తున్నారు. ఆ తర్వాత వారికి పెళ్లి సంబంధాలు చూడడం, హెర్బల్ ప్రొడక్టులను చూపించడం లాంటి వంకలతో మెల్లిగా వారితో పరిచయాలు పెంచుకుంటోంది. మాయమాటలతో యువతులను నమ్మించి వారిని ట్రాప్ చేస్తోంది ఈ ముఠా. వారి ట్రాప్లో పడ్డ అమ్మాయిలకు మత్తుమందిచ్చి అత్యాచారాలకు పాల్పడుతోంది. యువతులు స్పృహలో లేనప్పుడు నగ్న వీడియోలు చిత్రీకరిస్తున్నారు. ఈ వీడియోలతో వారిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు ముఠా సభ్యులు. ముఠా సభ్యులు ఇప్పటిదాకా 30 మంది యువతుల నగ్న వీడియోలు సేకరించి బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నట్లు సమాచారం. గర్భం దాల్చిన బాధితురాళ్లను చంపేస్తామని బెదిరింపులకు గురిచేస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా అమ్మాయిలకు అబార్షన్ చేయిస్తున్నారు. గర్భం తీయించకపోతే సుపారీ ఇచ్చి పైకి పంపిస్తామని అమ్మాయిలకు వార్నింగ్ ఇస్తున్నారు కేటుగాళ్లు. ముఠా సభ్యుల అరాచకానికి బలైన యువతి మీడియాను ఆశ్రయించడంతో వారు మ్యారేజ్ బ్యూరో ముసుగులో చేస్తున్న అరాచకాలు వెలుగులోకొస్తున్నాయి. ముఠా సభ్యులు మాయమాటలతో అమ్మాయిలను ఎలా ట్రాప్ చేస్తున్నారో మీడియాకు వెల్లడించింది సదరు బాధిత యువతి. వారి చేతిలో చాలామంది అమ్మాయిల జీవితాలు బలయ్యాయని పేర్కొంది. ముఠా సభ్యుల వల్ల తాను కూడా గర్భం దాల్చినట్లు తెలిపింది. తనను అబార్షన్ చేయించుకోవాలని ఆ ముఠా ఒత్తిడి చేసిందని, లేకుంటే సుపారీ ఇచ్చి చంపేయిస్తామని బెదిరించిందని తెలిపింది. ఇప్పటికే తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని, కానీ పోలీసుల నుంచి కూడా తనకు న్యాయం జరగడం లేదంటూ బాధితురాలు మీడియా ముందు వాపోయింది. ఆ ముఠా ఆగడాలను కట్టడి చేసి నిందితులను కఠినంగా శిక్షించి బాధితులను రక్షించాలని బాధిత యువతి కోరింది. కనీసం ఉన్నతాధికారులైనా స్పందిస్తారా? ముఠా ఆగడాలకు అడ్డుకట్ట వేసి ఫిర్యాదు తీసుకుని పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.